హాయ్ అండి. వెల్కమ్ టు శేఖరములు బ్లాగ్స్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మేమందరము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు వీడియో వచ్చేసి లాగ్ అయితే కాదు, కుకింగ్ రెసిపీ కూడా కాదు. మీరు నన్ను కామెంట్లలో అడిగారు, కొంతమంది అడిగారు. నేను కామెంట్లోనే ఆన్సర్ చెప్పేసేయచ్చు, కానీ అంత క్లియర్గా ఉండదేమో. ఒకసారి వీడియోలో చెప్తే మీతో పాటు ఇంకా కొంతమంది ఎవరైనా ఇష్టపడి చేసుకోవచ్చు అని చెప్పనని ఈ వీడియో ద్వారా మీ ముందుకైతే వచ్చాను. నేను పూజా వీడియో షేర్ చేసినప్పుడు మా పూజా మందిరంలో కలశం ఉంది కదా, అది ఏంటి భార్గవి, మీరేమన్నా పూజ చేస్తున్నారా ఏంటి, మాకు చెప్పండి, మిమ్మల్ని చూసి మేము చాలా ఫాలో అవుతున్నాము, నేర్చుకున్నాము అని చెప్పనని అడిగారండి. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో ప్రత్యేకంగా అనే చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లవ్ అండ్ సపోర్ట్కి. మీరందరూ కూడా వీడియోస్ని చాలా బాగా లైక్ చేస్తున్నారు, అలాగే చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, నన్ను కూడా కామెంట్ చేస్తున్నారు మంచి మంచిగా. థ్యాంక్ యూ అండి. అలాగే పూజ వీడియో విషయానికి వస్తే, ఇంతకు ఆ కలశం ఏంటి, ఏం కలశము ఏంటి మాకు చెప్పండి అని అడిగారు కదా. తప్పకుండా చెప్తానండి. నేను చెప్పినవన్నీ మీరు చేస్తున్నారు, ఫాలో అవుతున్నారు, అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అయితే కలశం విషయానికి వస్తే, అది ఫస్ట్ చెంబు గురించి అయితే చెప్తాను. అది రాగి చెంబు అండి. నేను ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం మేము తిరుపతి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. అబ్బాయి పిలిచి మరీ ఇచ్చాడు. వద్దు అమ్మా, మా దగ్గర ఉంది, ఇంట్లో ఉంది, నాకు రాగి చెంబు ఉంది అంటే, లేదు మేడం తీసుకోండి తీసుకోండి అని ఫోర్స్ చేశాడు. అంటే అష్టలక్ష్మిది అయితే లేకుండిందిలేండి, ప్లెయిన్ దునింది. అయితే అష్టలక్ష్మిది తీసుకోండి బాగుంటుంది అని చెప్పనని నీళ్లు నింపి పెట్టుకోండి దేవుడి గదిలో, చాలా మంచిది అని చెప్పాడు అబ్బాయి. సరే అని చెప్పి తీసుకున్నాను. అది కామాక్షి దీపం 2 తీసుకున్నాను. అది అప్పటి నుంచి అయితే చెంబు నీళ్లు నింపి పెడుతూ వచ్చాను దేవుడి గదిలో. తర్వాత వచ్చేసి నాకు గత 6 మంత్స్ అయిందండి. 6 మంత్స్ నుంచి నాకు అది ఏమనిపించిందంటే, ఎందుకో ప్రతి శుక్రవారము కూడా లక్ష్మీ పూజ చేసుకుంటాను నేను. మామూలుగా నిత్య దీపారాధనలో లక్ష్మీ పూజ చేసుకుంటాను. కానీ ఒక 6 నెలల క్రితం నుంచి నాకేమనిపించిందంటే, వైభవలక్ష్మి పూజ చేసుకుందాము అని అనిపించింది. అంటే ఇన్ని వారాలు అని మొక్కుకొని చేసుకుంటాం కదా మనం, అలా కాకుండా కంటిన్యూగా చేసుకోవాలి అని అనిపించింది. నాకే అనిపించింది మనసులో. సరే చేసుకుందాము, తప్పేముంది అని చెప్పి అప్పటి నుంచి నేను ప్రతి శుక్రవారము ఆ కలశంలో, ఇదివరకు ఓన్లీ వాటర్ నింపి పెట్టేదాన్ని. ఇప్పుడు ఏంటంటే శుక్రవారం రోజుకి కొబ్బరికాయ తెచ్చుకొని ఆ కొబ్బరికాయ పెట్టి కలశ స్థాపన చేసుకొని లక్ష్మీ పూజ అయితే చేసుకుంటున్నాను. మనం వైభవలక్ష్మి పూజలో ప్రత్యేకంగా పీట వేసి అమ్మవారిని కూర్చోబెట్టించి మనం వైభవలక్ష్మి పూజ చేసుకుంటాము. ఇన్ని వారాలు అని చేసుకున్న తర్వాత ఉద్యాపన చేసుకుంటాం కదా. ఇది నేను అలా పెట్టుకోకుండా డైరెక్ట్గా పూజా మందిరంలోనే, నేను ఎక్కడైతే ఏ ప్లేస్లో అయితే ఆ చెంబు కలశం పెట్టుకుంటూ ఉంటానో అదే కలశానికి కొబ్బరికాయ పెట్టేసేసి చక్కగా అంతా అలంకారం చేసేసుకొని, ఆ కలశానికి నేను ప్రతి శుక్రవారము కూడా లక్ష్మీదేవి పూజ అయితే చేసుకుంటున్నాను. అంటే ఇంక మళ్ళీ ప్రత్యేకంగా చేసుకొని, మళ్ళీ ఉద్వాసన చేసుకొని, మళ్ళీ ఉద్యాపన చేసుకొని, ఇలా అంతా కాకుండా అలా పెట్టేసేసుకున్నానండి. ఇన్ని వారాలు అని కూడా నేనేమీ అనుకోలేదు. నార్మల్గా ఎందుకో చేసుకోవాలనిపించింది, కంటిన్యూగా చేసుకుంటున్నాను. ఆడంబరంగా కూడా ఏం చేసుకోను. నా వీడియోస్ చూస్తున్న మీకు అందరికీ చాలామందికి తెలుసు, సింపుల్గానే చేసుకుంటాను. ఎన్ని పువ్వులు తెస్తే అన్ని పువ్వులతోటే, ఎంత శక్తి ఉంటే అంతవరకే అన్నట్టే చేస్తాను. కానీ ప్రతి శుక్రవారం అయితే చేసుకుంటున్నానండి. దీన్ని బట్టి మీరు కూడా అడిగారు కదా, మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవాలి అని అనిపిస్తే తప్పకుండా, ఇప్పుడు ఎలాగూ మంచిది మాఘమాసము, అండ్ అలాగే రేపు శుక్రవారం విధియ కూడా ఉందండి. నేను చూశాను తిథి, శుక్రవారము విధియ బాగుంది. కాబట్టి మీరు ఎవరైనా మొదలు పెట్టాలి అనుకుంటే నాలాగా మొదలు పెట్టుకోండి. కంటిన్యూ చేసుకోగలము అని అనుకుంటే చేసుకోండి, లేదా మీకు నచ్చితే ఇన్ని వారాలు అనుకున్నా చేసుకోండి. లేదంటే ఒక 1 ఇయర్ నియమంగా పెట్టుకొని, ఈ శుక్రవారం, ఈ మాఘ పౌర్ణమి గుర్తుంటుంది కదా, ఎలాగో మనకి పౌర్ణమి స్టార్ట్ చేసాము అని చెప్పనని, పౌర్ణమి తర్వాత శుక్రవారం మొదలు పెడితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మాఘ పౌర్ణమికి మీకు 1 ఇయర్ లెక్కగా ఉంటుంది. అలా మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి చేసుకోవాలి అనుకుంటే ఆ విధంగా కలశం పెట్టుకొని లక్ష్మీ పూజ అయితే చేసుకోండి. నేను చేసుకునింది అయితే అదే పూజ. మళ్ళీ నేను కలశంని కదపనండి. మీకు డౌట్ రావచ్చు, ఈరోజు శుక్రవారము కలశం పెట్టి పూజ చేసుకుంటాను, మళ్ళీ నెక్స్ట్ డేకి కలశం కదపను, ఇంకా అది అలాగే ఉంచేసేస్తాను. మళ్ళీ శుక్రవారం వస్తుంది కదా, అప్పుడు తీసేసి
ఆ వాటర్ తీసి మళ్ళీ చక్కగా చెంబు అంతా కడిగేసేసి పసుపు రాసి బొట్లు పెట్టుకొని మళ్ళీ యథావిధిగా కలశం కూర్చోబెట్టించేసి పూజ అయితే చేసుకుంటున్నాను. యాక్చువల్గా ఇదైతే ఇప్పటి వరకు ఎవరికి తెలీదు. సరే మీరు అడుగుతున్నారు కదా, చాలామంది చేసుకుంటారు. అమ్మవారి అనుగ్రహం మనందరి మీద ఎప్పుడూ ఉండాలి అని మాటలతో చెప్పడమే కాదు, ఇలాంటివి కొన్ని చెప్పడం వల్ల, మీరెవరైనా చేసుకోవడం వల్ల మనలో ఏ ఒక్కరికైనా మంచి జరిగితే అది సంతోషమేనండి. అందుకే షేర్ చేస్తున్నాను ఈ మాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా చేసుకోండి. బాగుంటుందండి, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఇంట్లో కూడా బాగుంటుంది. అలాగే మనకి ఏదైనా చిన్న చిన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నెమ్మదిగా క్లియర్ అవుతూ వస్తాయి. ఇప్పటికిప్పుడు వెంటనే ఇవాళ పూజ చేసేస్తే రేపటికి క్లియర్ అయిపోతాయి అని అయితే నేను చెప్పను. కానీ డెఫినెట్గా ఏదో ఒక సొల్యూషన్ అయితే మనకి నిదానంగా కనిపిస్తూ అయితే వస్తుంది. అది మాత్రం తప్పకుండానండి. ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి, ఎప్పుడు చెప్పే మాటే, ఇబ్బంది పెట్టి వాళ్ళని బాధ పెట్టి మాత్రం మనం ఎలాంటి పూజ చేసినా కూడా మనకి ఫలితం అనేది రాదు. కాబట్టి మనకు ఉన్న దాంట్లోనే మనం హాయిగా చేసుకుంటే చాలు. అమ్మవారు కూడా అదే ఇష్టపడుతుంది. నేనైతే ఆ కలశం పెట్టిన కారణం అయితే అది. అంతకుముందు అయితే నార్మల్గా వాటర్ నింపి పెట్టేదాన్ని. ఇంక ఇప్పుడైతే కొబ్బరికాయ పెట్టేసి కలశ స్థాపన చేసుకొని లక్ష్మీ అమ్మవారికి పూజ అయితే చేసుకుంటున్నాను. నేను ఎలాగూ పూజా మందిరంలో లక్ష్మీ అమ్మవారి ఫోటో ఎదురుగుండానే పెట్టేసేసుకున్నాను ఆ కలశం అనేది. అంటే నాకు ప్లేస్ కూడా అలా సెట్ అయింది చక్కగా షెల్ఫ్లో. ఇంకా నేను మళ్ళీ వేరేగా పెట్టుకోకుండా నాకు కరెక్ట్గా ఇటు లలిత అమ్మవారి ఫోటో ఎదురుగుండానేమో శివలింగము అది సెట్ ఉంటుంది, ఇటు లక్ష్మీదేవి ఫోటో ఎదురుగుండానేమో కరెక్ట్గా ఈ కలశం అనేది సెట్ అయింది. దాంతో ఇంకా నేను అలా ఉంచేశాను. మీరు మీ వీలుని బట్టి మీ పూజా మందిరంలో మీరు మిడిల్లో అయినా పెట్టి చేసుకోవచ్చు, మీకు ఎలా అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇంకా అలా చేసుకుంటున్నాను. ఇంకా నియమాలు నిష్టలు విషయానికి వస్తే పెద్దగా నియమాలు అంటూ ఏమీ లేదండి. నేనైతే ఏమీ పాటించను. ఉదయాన్నే లేచి ముందు పూజ అయితే చేసుకుంటాను. తర్వాత వంట చేసిన, ఉల్లిపాయలు వండినా, వెల్లుల్లిపాయలు వండినా కూడా అదైతే నేనేమి ఇది చేయను. ఎందుకంటే పూజ కంప్లీట్ చేసేసుకుంటాను కాబట్టి. మీతో నేను ఆల్రెడీ షేర్ చేశాను ఆ విషయము. అండ్ అలాగే ఆ రోజు మరి మీరు తింటారా అని మీరు అడగచ్చు. నేనైతే తిననండి. నేను శుక్రవారం రోజు ఇప్పుడు పూజ మొదలు పెట్టుకున్నాను కాబట్టి నేనైతే తినట్లేదు. అంటే పర్టికులర్గానైతే ఏం లేదు. పైగా నాకు సంప శుక్రవారాలు నోము కూడా ఉంది కాబట్టి తినట్లేదు. మేబీ నోము అయిపోతే తినొచ్చు. నేనైతే ఇంకా అది నియమంగా అయితే ఏమీ పెట్టుకోలేదు. అంటే నేను ఒక వ్రతం లాగా, ఒక నోము లాగా తీసుకొని అయితే చేయట్లేదు. నా నిత్య దీపారాధన పూజలోనే ఇదొక భాగంగా నేను యాడ్ చేసుకున్నాను. నాకు ఇష్టపూర్వకమయ్యి నేను శుక్రవారం పూట ఇలా చేసుకుంటున్నాను కాబట్టి నేను దానికి ప్రత్యేకంగా ఇంకా ఉల్లిపాయ తినకూడదు అట్లా అనేది ఏం పెట్టుకోలేదు. పూజ వరకు కంప్లీట్గా పూర్తి చేసేసుకుంటాను, చక్కగా శ్రద్ధగా చేసుకుంటాను. ఇంకా అది అయిపోయిన తర్వాత నార్మల్గా నేను వంట చేసుకున్నవి తింటాను. మీరు అలా ఏమన్నా మీ ఇష్టానుసారంగా మీరు లేదండి భార్గవి గారు ఇంత చేసుకొని అలా తింటే ఏం బాగుంటుందండి, నేను తినను అని మీకు అనిపిస్తే మీరు ఉండగలను అంటే మీరు అలా చేసుకోండి. నేనైతే ఉండలేనండి, ఉపవాసాలు అయితే చేయలేను. ఇక తప్పదు అంటే చేస్తానేమో కానీ మామూలుగా అయితే చేయలేను. ఇంకా అలా మనసులో పీకేస్తూ ఉన్నప్పుడు ఆకలిని ఆత్మారాముడు అంటాం కదా, ఆయన్ను బాధ పెట్టేసేసి నేను ఎన్ని పూజలు చేసినా ఎందుకులే అని అనిపిస్తుంది. అందుకు నేను చేసే పూజ చక్కగా చేసేసుకొని శుభ్రంగా పొట్ట పూజ కూడా చేసేసుకుంటాను. అండ్ తర్వాత వచ్చేసి కలశంలో బియ్యం పోస్తారా నీళ్లు పోస్తారా అని అడిగారు కామెంట్లో. నీళ్ళే పోస్తానండి, బియ్యం వేయను. కలశం చెంబులో నీళ్లు పోసి సేమ్ మనం వైభవలక్ష్మి పూజ ఏ విధంగా చేసుకుంటామో అలాగేనండి, చెంబులో నీళ్లు పోసేసి అందులో కాయిన్ ఏదైనా సరే, కాయిన్ మీ దగ్గర వెండి ఉంటే వెండి వేసుకోండి, లేదంటే నేనైతే 1 రూపీ కాయిన్ వేసుకున్నాను. కాయిన్ వేసేసి పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు అన్నీ వేసేసి, ఎర్ర పువ్వు మాత్రం నేను కలశం లోపల వేయట్లేదు. ఎందుకంటే 1 వీక్ ఉండాలి కదా, అందుకని చెప్పి లోపల వేయట్లేదు. మామూలుగా పైన అలంకారంలో ఎర్ర పువ్వు అయితే పెట్టుకుంటున్నాను. తర్వాత వచ్చేసి ఇంకా ఆ పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు అన్నీ వేసిన తర్వాత సువాసన భరితమైన ద్రవ్యాలు అన్నీ వేయాలి. వేసాక మీ దగ్గర ఉంటే జవ్వాది వేసుకోండి, లేకపోతే పచ్చకర్పూరము, అది లేకపోతే నార్మల్ కర్పూరము, ఇదే పెట్టి చేసుకోండి అని అయితే నేను ఎప్పుడూ చెప్పనండి. నేను అలా చెయ్యను, నేను చెప్పను కూడా. నేను ఆ విషయము మన దగ్గర ఉన్నదాన్ని బట్టే చేసుకోవాలి. ఈ మూడిట్లలో మీకు ఏది వీలుగా ఉంటే అది వేసుకోండి. జవ్వాది,
పచ్చకర్పూరం లేదా నార్మల్ కర్పూరం చక్కగా అందులో వేసేస్తే మనం ఆ కలశం అనేది చక్కగా మంచి సువాసన వస్తూ ఉంటుందండి. అప్పుడు మనం కొబ్బరికాయని కూడా శుభ్రంగా బొట్టు పెట్టి కళ్యాణ తిలకం పెట్టి కొబ్బరికాయకి కూడా అలంకారం చేసి దాని మీద పెట్టేసి ఇంకా బ్లౌజ్ పీస్ కానీ అలా కానీ ఇలా ఏమీ పెట్టను. జస్ట్ కలశం పెట్టేసేసుకొని అమ్మవారిని రూపాన్ని మనసులో మననం చేసుకొని చక్కగా లక్ష్మీ పూజ అయితే చేసుకుంటానండి నేను. ఈ విధంగా అమ్మవారి దయ వల్ల 6 మంత్స్ నుంచి అయితే చేస్తున్నాను. బాగుంది, నాకు చాలా హ్యాపీగా కూడా ఉంది. అండ్ అలాగే ఇంట్లో కూడా వాతావరణం ప్రశాంతంగా బాగుంది. మీకు కూడా ఎవరికైనా నచ్చితే ఇప్పుడు రేపు మాఘమాసంలో విధియ శుక్రవారం వచ్చింది, లక్కీగా స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేసుకోండి ఎవరైనా సరే. ఇది కూడా మీరు మార్నింగే చేయాలా ఈవినింగ్ చేయాలా అనే డౌట్ మీకు రావచ్చు. మీ వీలు చూసుకోండి. మీరు ఉదయము ఇప్పుడు నాలాగా పిల్లల్ని స్కూల్కి పంపించే మదర్స్ ఉంటే మాత్రం పిల్లలు వెళ్ళిన తర్వాత చక్కగా 8:30కి 9 వరకైనా కనీసం పూజలో కూర్చుండిపోయి ఒక అరగంట గంట కేటాయించుకొని చక్కగా పూజ చేసుకోండి. లేదు ఉపవాసం ఉండగలము, సాయంత్రం వరకు ఉండి సాయంత్రం చేసుకోగలము అనుకుంటే సాయంత్రం చేసుకోండి. ఉపవాసం కూడా నేనైతే నియమంగా ఏమీ పెట్టుకోలేదు, అందుకే నా నిత్య దీపారాధనలో నేను యాడ్ చేసేసుకున్నాను దాన్ని. ఉపవాసం ఉండకపోయినా సరే అట్లీస్ట్ ఉల్లి వెల్లుల్లి తినకుండా సాయంత్రం మళ్ళీ స్నానం చేసి, అంటే ఏదైనా పలహారం తినండి, తినేసేసి సాయంత్రం మళ్ళీ స్నానం చేసి చక్కగా పూజ చేసేసుకొని రాత్రికి భోంచేసేసేయండి. అలా అయినా పెట్టుకోండి, మీ వీలుని బట్టి చేసుకోండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈవినింగ్ చేసుకునేలా ఉంటే ఆఫ్టర్నూన్ బ్రేక్ఫాస్ట్ చేయండి, ఉల్లి వెల్లుల్లి తినకండి, సాయంత్రం మళ్ళీ స్నానం చేసి పూజ చేసుకొని భోంచేయండి. లేదు ఉదయమే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత చేసేసుకుంటే మనకేంటంటే ఇంక దాని తర్వాత మనము ఉపవాసం ఉండగలిగినా ఉండలేకపోయినా ఏదైనా సరే మనకి పర్వాలేదు కదా అని నా ఉద్దేశము. అంటే అందరూ ఉండొచ్చు ఉండలేకపోవచ్చు అండి. ఇప్పుడు ఇంట్లో పనులు చేసుకోవాలి, బయట పనులు చేసుకోవాలి అన్నప్పుడు మనకు కూడా ఓపిక సరిపోవాలి కదా. అందుకని మీ వీలుని బట్టి మీరు మొదలు పెట్టుకోండి. అండ్ అలాగే ప్రసాదం విషయానికి వస్తే మీ శక్తి కొద్దీ మీరు ఓపిక ఉండి ప్రతి శుక్రవారం ఇప్పుడు నార్మల్గా పూజ చేసుకోకపోయినా చాలామంది ప్రతి శుక్రవారం పరమాన్నం వండి పెడుతూ ఉంటారు, కొంతమందికి అలవాటు ఉంటుంది అలాగా. అలా మీరు కూడా మీకు ఓపిక ఉండి శక్తి ఉంటే పరమాన్నం చేసి పెట్టండి. లేదంటే కొబ్బరికాయ, పళ్ళు, వడపప్పు, పానకం, ఈ విధంగా అమ్మవారికి ఏమేమి ఇష్టమో అవన్నీ. లలిత అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు, దుర్గా అమ్మవారు అందరూ ఒకటే కదా, రూపాలు వేరు అంతే. మీకు శక్తి కొద్దీ మీరు నైవేద్యం అనేది కూడా మీరు సెలెక్ట్ చేసుకొని చెయ్యండి. ఏదైనా సరే మన ఇంటి ధర్మాన్ని, మన ఇంట్లో వాళ్ళ పనులని మనం చేసుకుంటూ ఏ పూజ అయినా చేసుకోవాలి. మనం ఈ పూజల మీద కాన్సన్ట్రేషన్ చేసేసి పిల్లలకి టైంకి లంచ్ బాక్స్లు ఇవ్వకుండా, ఇంట్లో వాళ్ళకి టైంకి ఏమీ చేయకుండా, మన పనులు మనం చేసుకోకుండా, టైంకి బ్రేక్ఫాస్ట్ తినకుండా, టైంకి లంచ్ చేయకుండా మనం ఉంటే మన హెల్త్ పాడవుతుంది, ఇంట్లో వాళ్ళందరూ డిస్టర్బ్ అవుతారు. వీటి వల్ల మనం ఆ పూజ మీద చేసే కాన్సన్ట్రేషన్ అంతా ఒక వారం బాగానే ఉంటుంది, రెండో వారం వచ్చేసరికి ఇంట్లో వాళ్ళు మన మీద అరుస్తూ ఉంటారు. అప్పుడు ఏంటంటే మన మైండ్ కూడా డిస్టర్బ్ అయిపోతుంది, కాన్సన్ట్రేషన్గా చేసుకోలేము. అలాంటప్పుడు ఏంటంటే కొన్ని తగ్గించుకొని మనం చేసే పూజ 10 నిమిషాలు అయినా సరే చక్కగా ప్రశాంతంగా చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఇది ఎంతవరకు మీకు నచ్చింది అనేది మీ కామెంట్ ద్వారా అలాగే నాతో షేర్ చేసుకోండి. ఎవరైనా మొదలు పెట్టుకోవాలి అని అనుకుంటే లక్ష్మీ పూజ రేపు శుక్రవారం నుంచి చక్కగా మొదలు పెట్టుకోండి. నేనైతే చేసుకుంటున్నాను, నాతో పాటు మీరు కూడా చేసుకునేటట్టయితే తప్పకుండా స్టార్ట్ చేసుకోండి. ఆ కలశం అయితే అదేనండి, వాటర్ పోసే నింపి పెట్టుకున్నాను నేను. ఇదివరకు అయితే మామూలుగా ఒత్తి చెంబు మాత్రమే పెట్టేదాన్ని, అందులో పువ్వు వేసి పెట్టేదాన్ని. అది విషయము. ఆ కలశం గురించి చాలామంది అడిగారు నన్ను కామెంట్లలో డౌట్స్, అందుకని చెప్పి ఇదేనండి ఇవాళ వీడియో అయితే. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మీకు వీడియో కనుక నచ్చినట్లయితే అలాగే ఒకసారి పాత వీడియోస్ కూడా చెక్ చేయండి, బాగున్నాయి అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. అలాగే మీరందరూ ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్ అవుతుంది. వీడియోస్ అనేది యూట్యూబ్ కూడా రికమెండ్ చేస్తుందండి, ఇంకా కొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. తప్పకుండా మీరందరూ లైక్ చేస్తారు అని అయితే అనుకుంటున్నాను. రేపు మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.